నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ప్రమాదాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. ప్రజలు వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలన్నారు. మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మల్లంపేట షమీపూర్ దగ్గర కొత్తగా ఎగ్జిట్ అయింది. అక్కడ బ్యారికేడ్లతోన కంప్లీట్ మూసివేయబడుతుంది. ప్రజలంతా దాన్ని గమనించాలి. అదేవిధంగా అన్ని రోడ్లలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి, అదేవిధంగా బాలనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని రోడ్లలో ఒక 12 బృందాలుగా మా టీంలు విడిపోయి సాయంత్రం 8 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు వివిధ చోట్ల అన్ని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబడుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఏదైనా పట్టుబడినట్టే వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జైలుకు వెళ్ళే ఒక ప్రణాళికతోన మేజిస్ట్రేట్ల దగ్గర కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ గతంలో అయితే ఫైన్లు అవన్నీ ఉంటుండే, కాబట్టి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ రోజు పట్టుబడి అమూల్యమైన జీవితాలు వాళ్ళవి కోల్పోకుండా అదేవిధంగా ఇతరులకు కూడా ఇబ్బంది కలగ ఉద్దేశంతోన ఉన్నతాధికారుల సూచనల మేరకు పకడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. పట్టుబడితే వాళ్ళందరికీ కూడా జైలు పంపే కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగు, ట్రిపుల్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు అవి కూడా ఎవరైతే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.